అందరూ నమస్కారం. మార్నింగ్ రేట్లు చూసి చూడగానే నిన్నే షాక్. ఇదేంటి బాబు ఇట్టపడ్డాయి అని. సరే బంగారం అంటే ఓకే, ఎంత పడినా కానీ సంతోషమే, ఎందుకంటే మన వాళ్ళు కొనుక్కుంటారు. వెండి పెడితే నాకు ఎక్కడో గుడ్డి చివుక్కో అంటుంది. ఓకేనా? మీరే కూడా పాపం చాలామంది వెండి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందుకని వెండి పెరగాలని కోరుకుంటున్నాను. బంగారం ఎంత పడినా నాకు సంతోషమే. ఒకవేళ పెరిగిందనుకో, మన దగ్గర ఆల్రెడీ ప్రపంచంలో ఎక్కడంత బంగారం మన దేశస్తుల దగ్గర ఉంది, ఆర్బీఐ దగ్గర ఉంది, అందుకని అది పెరిగినా సంతోషం అని అంట. బట్ తగ్గటం వల్ల మీలో చాలామంది కొనుక్కుంటారు కాబట్టి సంతోషం. ఇప్పుడు తగ్గింది, మామూలుగా తగ్గల. 24 క్యారెట్ గోల్డ్ వచ్చి 3650 పడిపోయింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,45,860 ఉంది. గ్రామ్ వచ్చి 14,586. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ 3,350 రూపాయలు పడిపోయింది. దెన్ 1,33,700 రూపాయలకు ఉంది 10 గ్రాములు. గ్రామ్ వచ్చి 13,370. నెక్స్ట్ 18 క్యారెట్ గోల్డ్ 2,740 రూపాయలు పడిపోయింది 10 గ్రాములు, 1,09,390 రూపాయలుగా ఉంది. దెన్ గ్రామ్ వచ్చి 10,939. తర్వాత వెండి, ఇది నిజంగా నాకు గుండె చివుక్కుమంది. ఓకే, 15,000 రూపాయలు పడిపోయింది కేజీ. దెన్ మార్కెట్లో ఎంత ఉంది? 2,50,000 రూపాయలుగా ఉంది. ఇక ప్లాటినం, ఇది అసలు అర్థమే కావట్లేదు నాకైతే. అసలు ఘోరాది ఘోరంగా పడిపోతుంది ఇదైతే. అసలు ఏకంగా 3,040 రూపాయలు పడిపోయింది ప్లాటినం 10 గ్రాములకి. 50,400 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. గ్రామ్ ఎంత అప్పుడు? 5,040 రూపాయలు. మరలా చెప్తున్నా, 2000 బిఫోర్ పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దృష్టిలో ప్లాటినం అంటే అబ్బా ఓ రేంజ్. ఇప్పుడు ప్లాటినం సర్లే, అదనమాట విషయం. యుద్ధం ఆగటం, ఇంటర్నేషనల్ వైడ్ అన్ని సెట్ అవుతున్నాయి అనుకున్న మూమెంట్లో డాలర్ వాల్యూ పెరుగుతూ ఉండటం వల్ల బంగారు ఈ రకం పడిపోయింది. మేబీ కరెక్షన్ అయితే జరగవచ్చు. నేను లాస్ట్ మంతే చెప్పినట్టున్నాను, జూన్లో క్లారిటీ వచ్చిందని. ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఈ ఫెడరల్ రిజర్వ్ ఇంకా వాళ్ళు వడ్డీ రేట్ కూడా ఇచ్చినట్టేం లేరు. మరి చూద్దాం. ఇవాళ 19 మంత్ ఎండ్లోపు అయితే ఆల్మోస్ట్ అన్నీ సెట్ రైడ్ అవుతాయని అనుకుంటూ ఉన్నా.